హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మంచి ఇంట్లోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపించేస్తాను. చూడండి, నేనైతే ఇవి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవి వేసి నూరుతానండి. హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిది. పిల్లలు కూడా కూరలలో ఊరికే కరివేపాకు, కొత్తిమీర వచ్చిందని తినకుండా పక్కన పెట్టేస్తారు. అట్లా కాదనేసి ఇది నేను ఇలా అల్లం ఎల్లిగడ్డలో నూరి పెట్టేసుకుంటాను. ఇంకా ఈ కూరలలో ఇట్లా ఇవి తగలకుండా ఉంటాయి, మంచిగా మిక్స్ అయిపోతాయి కాబట్టి పిల్లలకి తెలీదు. మళ్ళీ మనం తింటాం కాబట్టి హెల్త్ పరంగా చాలా మంచిది. ఇవి నేను పావు కిలో తీసుకున్నాను, అంటే 500 గ్రామ్స్ పేస్ట్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు అల్లము అవన్నీ అల్లము ఎల్లుల్లిపాయలు పావు కిలో తీసుకున్నాను. ఇవి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఒక్కొక్క కట్ట తీసుకున్నాను. మంచిగా క్లీన్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇవి మనము ఒక ఒక అర్ధ కిలో చేసుకున్న ఒక 3 to 4 మంత్స్ వచ్చేస్తుంది. ఒక కిలో చేసుకోవాలనుకునే వాళ్ళు ఇట్లా ఇవి కట్టలు కూడా ఎక్కువ 2 కట్టలు తీసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ మిశ్రమం అనేది మన కూరలలో వేసుకున్న ప్రతిసారి ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అవసరం లేదు. ఇది కొంచెం మనం ఒక టీ స్పూన్స్ కూరలలో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బగారా అన్నం చేసినప్పుడైతే మస్తు టేస్ట్ వస్తుంది బగారా. దీనివల్ల మనకు కావాలనుకుంటే దీంట్లో ఇంకా చెక్క, లవంగ, ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ లవర్స్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కంపల్సరీ స్టోరేజ్ ఉండాలి అని అంటే పసుపు, సాల్ట్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. పసుపు, సాల్ట్ వల్ల ఇది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఈ పసుపు, సాల్ట్ వేసి మనం మెత్తగా మిక్సీ పట్టాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది అన్నప్పుడు కొద్దిగా వాటర్ వేసి మనం మిక్సీ పట్టుకొని తగినంత మోతాదులో చూసుకొని మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక మిక్సీ అయితే పడుతున్నాను, కొద్దిగా తిరగట్లేదు. కొంచెం వాటర్ యాడ్ చేసి మెల్లమెల్లగా పట్టేశాను. ఇట్లా పేస్ట్ అయితే అయిపోతుంది. మనకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది కూరలలో వేసేటప్పుడు. చికెన్, మటన్ ఇంకా బగారాలు అయితే హైలైట్ ఉంటుంది ఇది. మిగతా కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. ఇక ఊరికే కరివేపాకు అవన్నీ తీసేయకుండా పిల్లలు మంచిగా వాళ్ళు తిన్నట్టు ఉంటుంది. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇది నచ్చింది అని అంటే నాకు కామెంట్స్లో పిన్ చేయండి. ఇంకా మంచి రెసిపీతో వస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ మరి.